అసెంబ్లీ నియోజకవర్గం నెమలి గ్రామంలో స్వయంభూ ఆలయం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఏటేటా జరిగే కళ్యాణ మహోత్సవాల సందర్భంగా విజయవాడ పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవనీయులు కేశినేని శివనాథ్ గారిని ఆలయ అధికారులు ఆహ్వానించడం జరిగింది. 2025లో కూడా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారిని ఆలయ అధికారులు ఆహ్వానిస్తే ఎంపీ గారు సతీ సమేతంగా ఆలయానికి వెళ్ళి స్వామివారికి వెండి పళ్ళెంలో పట్టు వస్త్రాలు సమర్పించటం జరిగింది. 2025 అదే సాంప్రదాయ పద్ధతిలో మళ్ళీ ఎంపీ గారికి ఆలయ అధికారులు స్వయంగా కార్యాలయానికి వచ్చి ఆహ్వానిస్తే సతీ సమేతంగా ఆలయానికి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఎంపీ గారు వెళ్ళటం జరిగింది. దీనిని పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే తిరువూరు ఎమ్మెల్యే ఒక వివాదమైన అంశాన్ని తెర మీదకి తెచ్చి ఎంపీ గారిని చాలా చులకన చేస్తూ జరిగిన సంఘటన వేరు, చెబుతున్న విధానం వేరు, ఆయన ఆరోపణలు వేరు, ఎంపీ గారి మీద చేస్తున్న దాడి వేరు. దీనిని ఖండించాల్సిన ధర్మం ప్రభుత్వం నుంచి కానీ లేదా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ దళితులమైన మా మీద కూడా ఉంది. తెలుగుదేశం పార్టీలో దళిత నాయకులు ఈ పార్టీని రక్షించుకోవాలి, ప్రభుత్వాన్ని రక్షించుకోవాలి. శత్రు పార్టీ వైసీపీ పార్టీ కానీ వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న అరాచకాన్ని, దుర్మార్గాన్ని, అబద్ధపు ప్రచారాన్ని ఎండగొట్టడమే కాదు, శత్రువు గొంతుతో గొంతు కలిపి వారికి ఉపయోగపడే రీతిలో మిత్రులు మాట్లాడినా ఖండించాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ రోజున రాష్ట్రంలో ఒక పక్క ఒక అభివృద్ధి యజ్ఞం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నిలువు కాళ్ళ మీద నిలబడి పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, పోలవరం పూర్తి చేయడంలో కానీ, అమరావతి నిర్మాణం కానీ అహర్నిశలు కృషి చేస్తుంటే 124 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞలు పాటిస్తూ నడుస్తూ ఉంటే ఒకే ఒక్క ఎమ్మెల్యే, అది కూడా దళిత ఎమ్మెల్యే, తిరువూరు ఎమ్మెల్యే తగుదునమ్మానని అసత్యపు ఆరోపణలు చేసి అబద్ధాలు చెప్తున్నారు. స్వయంగా తిరువూరు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలే మీకు వినిపిస్తున్నా. సార్ చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది? ఆ టెంపుల్లో అసలు ఆ వేణుగోపాల స్వామి ఆలయంలో ఏం జరిగిందని చెప్పవచ్చు అంటారు? ఎందుకలా బలవంతంగా వారు ఆ విధంగా ప్రవర్తించడానికి అసలు ఏమై ఉండవచ్చు అంటారు? అసలు ఏం జరిగింది సార్ ఒకసారి చెప్తారు. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం మా తిరువూరు నియోజకవర్గంలో గంపలగూడెం మండలంలో నెమలి అనే గ్రామంలో ఉన్న వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు 5 రోజులు నిర్వహించాం. అందులో 3వ రోజు దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం, స్థానిక ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం ఆ కళ్యాణం రోజు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించాను. పోయిన సంవత్సరం నేనే పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించాను. అప్పుడు ఎంపీ గారు నాతో పాటు గెస్ట్ గా వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు నన్ను పక్కన పెట్టేసి ప్రోటోకాల్ ని ఉల్లంఘించి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించడం కోసం దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం పనిచేయమని చెప్పారు. ఇదమ్మా జరిగింది. ఎంపీ గారి చేతిలో ఉన్న పట్టు వస్త్రాలని ఎమ్మెల్యే గారు 2 చేతులు పట్టుకొని లాక్కెళ్ళాడు. కోతి పిల్ల కనుక కొబ్బరికాయని పట్టుకున్నట్టుగా లాక్కెళ్ళాడు. కానీ ఎమ్మెల్యే గారు చెప్తుంది ఏంటంటే తన చేతిలో ఉన్న పట్టు వస్త్రాలని ఎంపీ గారి మనుషులు తాగొచ్చి రౌడీలను తీసుకొచ్చి
దౌర్జన్యం చేసి లాక్కెళ్ళారని చెప్తున్నారు. ఇన్ని అబద్ధాలు ఆడాలా? ఇన్ని అబద్ధాలు ఆడాలా ఎమ్మెల్యే గారు? మీ ఉద్దేశం ఏదో మీ కడుపులో పెట్టుకోండి. దీని మూలాన గోడ కింద నక్కలాగా కాచుకొని కూర్చున్న వైసీపీ సోషల్ మీడియాకి మీరు మాంసం ముక్కలు అందిస్తుంటే సోషల్ మీడియా మొత్తం కూడా కూటమి ప్రభుత్వం మీద, ఎంపీ గారి మీద దాడి చేస్తున్నారు. మీరు ఎవరికి ఊడిగం చేస్తున్నారు? ఎవరికి ప్రయోజనం చేస్తున్నారు? ఈ రెండు మాటలే. 2025లో ఎంపీ గారు నెమలి ఆలయానికి పట్టు వస్త్రాలతో సమర్పించిన మాట నిజమా కాదా? ఆ రోజు మీరు తలంబ్రాలను సమర్పించారు. ఎంపీ గారి పక్కనే మీరున్నారు. ఈరోజు కూడా మీరు తలంబ్రాల వెండి పళ్ళెం మీ చేతికిస్తే దానిని మీ సతీమణికిచ్చి ఎంపీ గారి చేతిలో ఉన్న పట్టు వస్త్రాల పళ్ళాన్ని లాక్కెళ్ళిన మాట నిజం కాదా? నిరూపించండి.